వాల్మీకిని నారదుడు ఏమంటున్నాడు అంటే, నాకు కథానాయకుడు కావాలయ్యా, ఎవరిని పెట్టమంటావు అంటే, ఎటువంటి గుణాలు కలిగిన వాడు కథానాయకుడు అంటే ఇక్కడ చెబుతున్నాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే, అస్మిన్ సాంప్రతం లోకే, సాంప్రతం అంటే ఇప్పుడు జీవించి ఉండాలి ఆ నాయకుడు. అందుకే వాల్మీకి రామాయణ రచనా కాలంలోనే రాముడు ఉన్నప్పుడే రచన జరిగింది అనే మాట వచ్చింది. ఎందుకంటే వాల్మీకి స్పష్టంగా ఏం అడుగుతున్నాడు అంటే, సాంప్రతంలోకే అంటే ఇన్ దిస్ సొసైటీ, ఈ కాలంలో ఉన్నవాడు కావాలి నాకు. మీరు త్రిలోక సంచారులు, నాకేదో కొంతమంది తెలుసు, కానీ వాళ్ళలో నాకు కొన్ని లోపాలు కనపడుతున్నాయి. నా కావ్యానికి నాయకుడుగా ఆయన పనికొస్తాడో పనికిరాడో నేను చెప్పలేను. అందుకని లోపం లేని వ్యక్తిని నువ్వు సూచించవయ్యా నారద మహర్షి, 3 లోకాలు తిరుగుతున్నావు కదా అని. ఆ లోపం లేని వ్యక్తి అంటే ఎలా ఉండాలో 16 గుణాలు చెప్పాడు. ఆ 16 గుణాలే వ్యక్తిత్వ వికాసానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి మూలమైన విషయాలు. అవన్నీ రాముడివే. కాబట్టి మనం ఈ 2 గంటల ప్రసంగంలో శ్రీరాముని వ్యక్తిత్వం, శ్రీరాముని గుణగణాలు, షోడశ గుణాభిరాముడు శ్రీరాముడు అనేటువంటి అంశం కింద అవి మాట్లాడుకుందాం. ఏమిటి కావాలి? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవాన్ 1, 2 కశ్చ వీర్యవాన్, గుణవంతుడై ఉండాలి. వీర్యవంతుడు అంటే పరాక్రమవంతుడై ఉండాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః, ధర్మజ్ఞుడై ఉండాలి. సత్యవాక్యానికి కట్టుబడేవాడు ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడై ఉండాలి. దృఢం వ్రతం, ఏదైనా ఒక వ్రతం చేపట్టాడు, ప్రతిజ్ఞ చేశాడు అంటే దానికి కట్టుబడేవాడై ఉండాలి. ఎవరో 4 మాటలు చెప్పగానే బెదిరిపోవడం, ఎవరో 4 మాటలు చాడీలు చెప్పగానే ప్రలోభానికి లోనవ్వడం కాదు. ఖచ్చితంగా ఒక నియమానికి కట్టుబడిన వాడై ఉండాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. అంతేకాదు చారిత్రేణ చకోయుక్తః, ఎవని ప్రవర్తన చాలా మంచిది లోకంలో, అటువంటి నాయకుడు కావాలి నాకు. తన ప్రవర్తనతో లోకానికి ఆదర్శంగా ఉన్నవాడిని చూపించమన్నాడు. చారిత్రేణ చకోయుక్తః. 8వ లక్షణం సర్వభూతేషు కోహితః, అన్ని జీవుల యందు ప్రేమ కలిగిన వాడు కావాలయ్యా. ఏదో మనుషుల్ని ప్రేమిస్తాడు అంటే కాదు, పశువుల్ని పక్షుల్ని కూడా ప్రేమించాలి, చెట్లని కూడా ప్రేమించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలి. అటువంటి వాడు మనుషుల్ని ప్రేమిస్తాడని వేరే చెప్పక్కల్లా. అందుకని సర్వభూతేషు కోహితః, అన్ని జీవులై మేలు కోరేవాడు అయిన నాయకుడు కావాలయ్యా అన్నాడు. చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోయుతః, సర్వభూతేషు కోహితః. విద్వాంసుడై ఉండాలి నాయకుడు అంటే. బాగా చదువుకున్నవాడై ఉండాలి, శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టేవాడై ఉండాలి. అందుకే సమర్థశ్చ, సమర్థుడై ఉండాలి. సమర్థుడైతే తాను చదువుకున్న దాన్ని ఆచరణలో పెడతాడు. సమర్థుడు కాకపోతే అవన్నీ ఆచరణలో పెడితే కుదురుతుంది ఏంటి, డబ్బు సంపాదించుకోవాలి కదా అంటాడు. అంటే వీడు అసమర్థుడు అనమాట. మరి ఎందుకు చదువుకున్నావు? ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకని విద్వాన్ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనక, అందరికీ ప్రియదర్శనం కలిగిన వాడై ఉండాలి. అంటే ఆయన్ని చూడగానే అందరికీ హాయిగా ఆనందంగా చందమామను చూసినట్టుగా అనిపించాలి. అంతేకాదు ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయక. ఆత్మవాన్ ధైర్యం కలిగిన వాడై ఉండాలి. కో జితక్రోధక, అంత ధైర్యం ఉండి పరాక్రమం ఉండి కోపాన్ని జయించిన వాడై ఉండాలి. కోపంతో రగిలిపోయేవాళ్ళ ఉండకూడదు. ఆత్మవాన్ కో జితక్రోధక. ద్యుతిమాన్, మనిషిని ఎప్పుడు చూసినా సరే తేజోవంతంగా ఉండాలి, నీరసించిన వాళ్ళలాగా ఉండకూడదు, ఎండిపోయిన తోటకూరకాళ్ళలాగా వేలాడుతూ ఉండకూడదు. మంచి కాంతివంతంగా నిలబడినా కూర్చున్నా మళ్ళీ చూడాలి అనిపించాలి. మొహంలో ఒక వర్చస్సు ఉండాలి. ద్యుతిమాన్ కో అనసూయక, అసూయ లేనివాడై ఉండాలి. అన్నిటికీ మించి చివరి లక్షణం వాడు చెబుతున్నాడు. ఇవన్నీ ఉంటే సరిపోదండి, త్రేతాయుగంలో కూడా చెప్పిన లక్షణం చూడండి. కశ్య విభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవడికి యుద్ధంలో కోపం వస్తే దేవతలు కూడా వణికిపోతారో అటువంటి మహారాజు ఎవడో చెప్పబోయా, ఆయన మీద కావ్యం రాస్తాను అన్నాడు వాల్మీకి.